శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతమును తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలుపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన ప్రజలకు కృప చూపించే దేవుడై ఉన్నాడు. పర్వతము తొలగిపోయినను మెట్టలు తొత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబాలను దేవుడు దీవించే దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కృపకు పాత్రలుగా ఈ లోకములో మనం ఎంచబడి ప్రభువును కలిగి దైవాశీర్వాదం పొంది లోకంలో వర్ధిల్లాలి. యేసుక్రీస్తు శిష్యుడు పౌలు ఎఫెసీ సంఘాన్ని తెలియజేస్తూ 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారని సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభు కృపలో వర్ధిల్లుతూ సంఘములో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది నడిపించిన గాక. ఆమేన్. మహోన్నత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసే నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.